బాయిల్డ్ రైస్లో అంతా. అరే బాయిల్డ్ రైస్ గతంలో బాయిల్డ్ రైస్ తమిళనాడులో కేరళలో తినేవాళ్ళు, ఇప్పుడు తింటలేదు. ఏం చేస్తుంది కేంద్రము? నువ్వు తింటావా చెప్పు, నోట గుక్తా బిడ్డ, తింటావా చెప్పు? నీ ఫామ్ హౌస్ అమ్ముతా, మొత్తం లారీలు అమ్ముతా, తింటావా? నువ్వు తిను మరి, తింటావా? నువ్వే తినవు. ఏం చేయమంటావా? తీసుకపోయి నీ మీద పోయమంటావా? నీ ఫామ్ హౌస్ పోయమంటావు తీసుకొచ్చి? నువ్వే రాసినావు కదా, లెటర్ రాసినావు నువ్వే. ఈయన మరి సిపాయి ఎందుకు ఇట్లా మాట? మరి బెదిరించి రాయించుకుంటే మరి ఈయన పెద్ద సిపాయి కదా, అంతేనా? మెడమే కత్తి పెట్టి, మరి మెడమే కత్తి పెడితే పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వస్తే ఉన్న తెలంగాణ రాసిస్తాడా? అయ్యా రాసిస్తాడా? మరి మెడమే కత్తి పెడితేనే అప్పుడు కృష్ణా జలాల విషయంలో 299 టీమ్స్ రాసిచ్చిన, 570 టీమ్స్ అప్పుడు కత్తి పెట్టారు చంద్రబాబు నాయుడు. ఈయన కత్తి పెట్టినట్ట ఈయన పోయినాడు. మరి ఏడవే ఇది తెలియడమే, మరి బాగా వేల పుస్తకాలు చదివినావు కదా. పోయి ఈసారి సెక్యూరిటీ పెట్టుకోండి పో. మెడ మీద కత్తి పెట్టాడు పోటీ అయినా పోటు కానీ, నేనే తోపు కానీ, నేనే పోటీ కానీ, నేనే పీకుడు కానీ చెప్తారు కదా. మరి నీ మెడ మీద కత్తి పెట్టారు ఎవడన్నా? మెడ మీద కత్తి పెడితే ఇవన్నీ రాసిస్తావు.